మోటార్ని సెటప్ చేసిన తర్వాత చైన్ ఒకవేళ మేము యూజ్ చేసినాం అనుకోండి ఊకే చైన్ పడుతూ ఉంటుంది. సో ఇప్పుడు అట్లా కాకుండా మంచి చైన్ మంచి మోటార్ సైడ్ వచ్చేసి ఎలక్ట్రిక్గా వర్క్ అయ్యేటట్టు సెటప్ అయితే వేసుకున్నాము. ఇది మోటార్తో వర్క్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసి ఎట్లా సెటప్ చేస్తున్నాము అంటే మన చేతితో దింపితే వచ్చే విధంగా అయితే సెటప్ చేస్తున్నాం. రైట్ సైడ్ పవర్ ఎక్కువ ఉంటుంది రైట్ హ్యాండ్కి, సో అందుకని రైట్ సైడ్ సెట్ చేస్తున్నాం. హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతుంది. మనం ఎలక్ట్రిక్ వేద్దామని చెప్పినాం కాబట్టి ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ దానికోసము డ్యూయల్ బ్యాటరీ కనెక్షన్ అయితే ఇస్తున్నా. సో ఇప్పుడు దీని మీద ఇంకా బాగా ఫాస్ట్ అవుతుంది. సింగిల్ బ్యాటరీ ఇస్తే మస్తు మెల్లగా అవుతుంది, అది మనకు పని చేయదు. సో అది కొంచెం డ్యూయల్ కనెక్షన్. ఫుల్ స్పీడ్తో టెస్టింగ్ చేస్తున్నాము. ఇప్పుడు దీంట్లో తెలిసిపోతుంది ఇక దీనికి పట్టు మిషన్ చేయాలి మళ్ళీ తర్వాత. ఆల్మోస్ట్ గైస్ సక్సెస్ అయిపోయినట్టే. మన గాయస్ సూపర్ పని చేస్తుంది. మనం డబల్గా యూజ్ చేయాలనుకుంటే దీన్ని డబల్గా యూజ్ చేయలేము. అది నడిచేటప్పుడు దీన్ని ఏం పని చేస్తలేదు. సింగిల్గా అయితే ఆరామ్సే పని చేయొచ్చు. స్పీడ్ టెస్ట్ అయితే వేస్తున్నాము. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఎంత స్పీడ్ వరకు హ్యాండిల్ చేయగలుగుతుంది ఏం కథ అని చెప్పేసి మీరు చూడొచ్చు. లైవ్లో మనకు స్పీడ్ అయితే కనిపిస్తుంది, ఎంత స్పీడ్ పోతున్నామని చెప్పేసి చూద్దాం. ఆ తర్వాత ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే వేద్దాం. పోన్ రైగా 20 రికార్డ్ అయి ఉండే ఇంత ముందుకు, ఇప్పుడు 14 చూపిస్తుంది. ఎత్తురుగడ్డ పోతున్నాం మళ్ళీ. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే టైం ఫర్ ద ఎక్స్ట్రీమ్ టెస్ట్. అందరం కలిసిపోతున్నాం దీని మీద. ఒకవేళ అందరం పోతే ఆపుతుందా లేదా అని చూద్దాం. పోతుంది, కాకపోతే మరీ అంత స్పీడ్ పోతలేదు, మెల్లే పోతుంది. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి